ఈ ప్రార్థన ఏం చేయాలి? మనల్ని మన కుటుంబాలని, మన సేవకుల్ని, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఏం చేయాలి? ఈ ప్రార్థన కప్పాలి. అందుకే ఈ దినము ఉపవాస ప్రార్థనలు వచ్చినాం, ఊరికనే ఇక్కడికి రాలే. సో ఆ విధంగా దేవుడు, నేను ఎన్నోసార్లు పలుమార్లు చనిపోవాల్సింది ఉండగా కూడా దేవుడు తన పని కొరకు బ్రతికించుకున్నాడని నాకు అర్థమైపోయి ఒక్కరోజు కూడా నేను నా కొరకు బ్రతకలేదు. ఆమెన్. ఇప్పటి వరకు కూడా నేను నా భార్య కొరకో, నా పిల్లల కొరకో, ఇంకా ఎవరి కొరకు బ్రతకట్లేదు. ఎవరి కొరకు బ్రతుకుతున్నానో తెలుసా? దేవుడి కొరకే. ఆమెన్. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎంతమందికి ఇష్టం ఇట్లా ఒక సేవకుడు దేవుని కొరకే బ్రతకడం? ఆమెన్. ఇష్టం ఉన్న వాళ్ళు చేతెత్తండి, అబద్ధం చెప్పకుండా. నేను దేవుని కొరకు బ్రతకచ్చా? మరి మీరెవరి కొరకు బ్రతుకుతారు దేవుని కొరకు? మీ మాట ప్రకారం అవును గాక. ఆమెన్. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కృప దేవుడు ఎట్లా ఇస్తున్నాడో ప్రతి చోట ఆలోచిస్తూ ఉన్నా.